ఇవాళ మన భారతదేశ పార్లమెంట్లో నిన్న నరేంద్ర మోడీ గారు ఇవాళ అమిత్ షా గారు చాలా ఒక సుదీర్ఘమైన డిబేట్ అండ్ డిస్కషన్ పెట్టడం జరిగింది. సో ఐ వాజ్ ఫాలోయింగ్ దిస్ డిస్కషన్ వెరీ ఇంటెన్స్లీ. అమిత్ షా గారు దే వర్ టాకింగ్ అబౌట్ వందే మాతరం పాట. ఈ దేశంలో వందే మాతరం అనే గానము ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఇవాళ మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇవాళ మన దేశాన్ని మన దేశ ప్రజల్ని కలిపి ఉంచడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఒకప్పుడు అది ఎలా ఉపయోగపడింది, మన దేశం అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అగెయిన్స్ట్ బ్రిటిషర్స్ అనే దాని గురించి చాలా సుదీర్ఘమైన ఒక టాపిక్ని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన అమిత్ షా గారు. అండ్ నిన్న నరేంద్ర మోడీ గారు కూడా దాని గురించి చాలా సుదీర్ఘమైన ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్, యాజ్ ఎన్ ఇండియన్ ప్రతి ఒక్కరూ మన దేశపు ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా జరిగిన ప్రతి ఈవెంట్ని మనం కన్సిడర్ చేయాలి, మనం స్మరించుకోవాలి, మనం వాటి గురించి మన నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలి. బికాజ్ మన ఫోర్ ఫాదర్స్ ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ డెమోక్రటిక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఈ వాల్యూస్ని ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఈ దేశం ఈ ప్రపంచంలోనే టాప్ 5 ఎకానమీస్లో మన ఇండియా ఉండటానికి మనం ఎంత కష్టపడ్డాము అనేది మన నెక్స్ట్ జనరేషన్స్కి తెలియజేయడం కోసం ఖచ్చితంగా మనం ఇటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. యూసీ పార్లమెంట్లో మన గత వైభవం గురించి మాట్లాడుకోవటం అనేది ఇవాళ కొత్తగా మొదలైన విషయం కాదు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత పలు సందర్భాలలో మన దేశంలోని జనాల్లో ఒక మోటివేషన్ రగిల్చడానికి మన గత వైభవం గురించి మనం ఎప్పటికప్పుడు మన లీడర్స్, మన ఇంటెలిజెన్షియా దే ట్రైడ్ ఎఫర్ట్లెస్లీ, దాన్ని మనం ఎప్పటికీ స్మరించుకోవాలి. స్ట్రైట్లీ స్పీకింగ్, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో కానీ ఆయన ఎంపీస్లో కానీ ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ హీఈస్ ఏ స్టాంచ్ హిందూ సపోర్టర్, నో డౌట్ అబౌట్ ఇట్, దీంట్లో డౌట్ లేదు. ఇవాళ ఆయన బాధపడిన విషయం ఏంటంటే పార్లమెంట్లో, సో వందే మాతరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వందే మాతరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ నాకు చాలా నచ్చాయి. అండ్ ఇవాళైతే అమిత్ షా గారు ఒక ప్రొలాంగ్డ్ డిస్కషన్, ఒకానొక టైంలో ఇంత డ్రామాటిక్ స్పీచ్ ఎలా రాసుకొచ్చాడు ఈయన అని కూడా అనిపించింది నాకు. బట్ ఏం జరిగింది అంటే ఫైనల్లీ జవహర్ లాల్ నెహ్రూ అనే ఒక వ్యక్తి వందే మాతరం మూమెంట్ లేదా వందే మాతరం అనే సాంగ్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ రోజు 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి కారణమయ్యాడు. వందే మాతరం యొక్క ఇంపార్టెన్స్ కూలిపోయింది. వందే మాతరం అనే పాట పాడుతూ ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నాము, అందరం కలిసికట్టుగా ఉన్నాము, అందరం ఒక ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్లా సంతోషంగా ఉన్నాము అనేది నరేంద్ర మోడీ గారి సారాంశం. సార్, ఇవాళ చాలా క్లియర్గా ఇది హిందూ దేశం, హిందూ మనోభావాలను కాపాడాలి, హిందూ మతాన్ని కాపాడాలి అంటూ మీరు కానీ మీచే మోటివేట్ అవ్వబడుతున్న పొలిటికల్ ఆస్పిరెంట్స్ కానీ దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయి హిందుత్వాన్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మీరు సడన్గా హిందూ ముస్లిం కలిసి ఉండుంటే ఈ దేశం మరింత పెద్దగా ఉండేది, ఈ దేశ విభజనకు గల కారణం జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే అని చెప్పి మీరు ఈరోజు స్పీచ్ ఇస్తూ ఉంటే, వందే మాతరం అనే ఒక మూమెంట్ గురించి అంత గొప్పగా చెప్పిన మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దట్ వందే మాతరం సాంగ్ అనేది ఆ రోజు బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు కదా, దాని ఉద్దేశం ఏంటి? బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఈ దేశం సంఘటితం అవ్వాలి, ప్రతి మనిషిలో ఒక మోటివేషన్ స్పిరిట్ రావాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి అన్నది కదా దాని ఉద్దేశం. ఆ పాటను బేస్ చేసుకునే 1905లో బెంగాల్ విభజన టైంలో ఆ పాటను స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశపు జనాభా స్వదేశీ మూమెంట్ను మొదలుపెట్టారు కదా. అంటే చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను, 1905లో భారతదేశంలో బెంగాల్ అనేది చాలా పెద్ద రాష్ట్రంగా ఉండింది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన దేశపు ఆ నేషనలిస్ట్ స్పిరిట్ని ముక్కలు చేయడానికి హిందువులను ముస్లిమ్స్ని 2 డిఫరెంట్ ప్రావిన్సెస్గా డివైడ్ చేయడానికి, అంటే ఈరోజు బెంగాల్ ఏదైతే ఉందో ఇదంతా హిందూ డామినేటెడ్ బెంగాల్, ఈస్టర్న్ బెంగాల్ ఏదైతే ఉందో అదంతా ముస్లిం డామినేటెడ్ బెంగాల్గా విభజించి భారతీయులలోని నేషనలిస్టిక్ స్పిరిట్ని కూల్చడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. అక్టోబర్ 16వ తారీఖు
1905వ సంవత్సరంలో బెంగాల్ 2 ముక్కలుగా విభజించబడాలి అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడు 1870స్లో బంకిం చంద్ర చటర్జీ గారు రచించిన వందే మాతరం సాంగ్ని స్ఫూర్తిగా తీసుకుని మన భారతీయులు కులాలకు మతాలకు అతీతంగా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఏ స్థాయిలో తిరగబడ్డారంటే రాష్ట్రమంతా మూకుమ్మడిగా పోయి గంగానదిలో స్నానం చేసి అసలు ఈ విభజన అనేది మహాపాపమైన చర్య అన్న విధంగా మునిగి బ్రిటిష్ వాళ్ళ వస్తువులన్నీ తగలబెట్టి స్వదేశీ మూమెంట్ స్టార్ట్ చేశారు. అంటే రీసెంట్గా మన మోడీ గారు స్టార్ట్ చేసిన ఆత్మనిర్భర్ భారత్ లాంటి మూమెంట్ 1905లో స్వదేశీ మూమెంట్ లేదా ఆత్మశక్తి మూమెంట్ ఆ రోజే స్టార్ట్ చేశారు. ప్రజలు ఉద్యమంగా పోరాడి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళ వ్యవస్థలన్నింటినీ తిరస్కరించారు. మాకు అవసరం లేదు మీది, మేము సొంతంగా సృష్టించుకోగలము, మా దేశ ఎకానమీని మేమే బిల్డ్ చేసుకోగలము అన్న స్థాయికి వెళ్ళి దే హ్యావ్ షోడ్ టు ద వరల్డ్ వాట్ ఇండియా ఈజ్. ఇంత గొప్పగా వందే మాతరం గురించి క్లాస్ పీకిన నరేంద్ర మోడీ గారు, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇవాళ మన దేశము ఎవరి చేతుల్లో ఉంది? కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లో ఉంది. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థల్లో ఒక కంపెనీ గవర్నమెంట్ విధించిన నియమ నిబంధనలను ఫాలో కాకపోతే దేశంలో మొత్తము ఎంతోమంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎంతోమంది డాక్టర్లు ఆపరేషన్స్కి రీచ్ అవ్వలేకపోయారు, ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎంతోమంది వివాహాలకు హాజరు కాలేకపోయారు, ఎంతోమంది తమ ప్రేమించిన తమకు కావాల్సిన వాళ్ళ చివరి చూపులు చూడలేకపోయారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్ఫూర్తిలో నుంచి పుట్టిన ఒక పార్టీగా మిమ్మల్ని మీరు అభివర్ణించుకుంటున్నారు కదా, మళ్ళీ ఇవాళ దేశాన్ని తీసుకెళ్ళి ఎలా మీరు కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లో పెట్టారు? స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖను మీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫ్రమ్ బీజేపీ, ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ టు ద బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కార్పొరేట్ కంపెనీలు వస్తారు, వాళ్ళు సృష్టించిన రుసుములు మేము చెల్లించాలి, వాళ్ళు చూపించిన బెడ్డులోనే ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరగాలి, వాళ్ళు చెప్పినంత డబ్బు కట్టాలి, వాళ్ళు ఇచ్చిన స్లాట్లోనే వైద్యం చేయించుకోవాలి. ఒకవేళ వాళ్ళు తిరస్కరిస్తే ప్రభుత్వ నిబంధనలను మేము పాటించలేమో, మాకు లాభాలు రావట్లేదు అని వాళ్ళు చెబితే, ఈరోజు ఇండిగోకి ఏ పరిస్థితి ఏర్పడిందో రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యవస్థలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ మన కూటమిలోనే ఉంది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ వాడు. సో నేను బీజేపీని కూడా అడుగుతున్నాను, ఎలాగైతే పౌర విమానయాన శాఖ మంత్రి టీడీపీకి చెందిన వ్యక్తి దేశంలో ఒక ఫ్లైట్ క్రైసిస్కి కారణమయ్యాడో, అలాగే బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగ క్రైసిస్కి కారణమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము వైద్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడి రాష్ట్ర విభజన కాకుండా చూసుకున్న స్ఫూర్తి గురించి మీరు వందే మాతరం గురించి మాట్లాడారు కదా, ఇవాళ అదే స్ఫూర్తితో ప్రైవేటు పరం చేయకుండా వైద్య వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యం కాకుండా కాపాడగలరా? ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం కాకుండా కాపాడగలరా? ఇంకా ఈ దేశంలో దాదాపు సగం పైగా జనాభా పేదరికంలో మగ్గుతుంది. Not more than 1% of the students, brilliant students are coming from the government schools. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలను రీఫార్మ్ చేయాల్సిన బాధ్యత మనకు లేదా? ఇదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యవస్థను రీఫార్మ్ చేయాల్సిన పరిస్థితి మనకు లేదా? ఆ రోజు స్వతంత్ర పోరాటం రోజు మనం వెనకబడి ఉన్నాము, మనకు ఇంగ్లీష్ రాదు, మనకు మోడర్నైజేషన్ తెలీదు, డెవలప్మెంట్ తెలీదు. ఎప్పుడైతే మోడర్న్ థాట్స్ ఉంటాయో, సెక్యులర్ థాట్స్ ఉంటాయో, రేషనల్ థాట్స్ ఉంటాయో అప్పుడే మనం బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోగలమని కదా మనం పోరాడింది. అందుకోసమే కదా మన వాళ్ళు ఎంతోమంది లండన్కి వెళ్ళి చదువుకొని అక్కడ థాట్స్ని తీసుకొచ్చి ఇక్కడ నేషనల్ మూమెంట్లో పాల్గొన్నారు. ఇవాళ వెరీ క్లియర్గా మన స్టేట్ మన దేశపు మాజీ న్యాయమూర్తి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దు, తెలుగు ఎడ్యుకేషన్ ముద్దు అని మాట్లాడతాడు. ఈ దేశపు మాజీ వైస్ ప్రెసిడెంట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దు, తెలుగులోనే అమ్మ భాష అయిన తెలుగులోనే అన్నీ మాట్లాడడానికి చాలా చక్కగా ఉంటుందని స్పీచ్లు ఇస్తున్నాడు. వాళ్ళ పిల్లలు లండన్లలో యుఎస్లో చదువుకుంటుంటే
పేద పిల్లలు, మధ్యతరగతి వాళ్ళ పిల్లలు మాత్రం అమ్మ భాష, నాన్న భాష అంటూ తెలుగు నేర్చుకోవాలి. తెలుగు నేర్చుకొని గ్లోబల్ ఆపర్చునిటీస్ని అందుకోలేక ఇదే రాష్ట్రంలో పడి చావాలి. ఆ రోజు బ్రిటిష్ వాడిని ఎదుర్కోవడానికి మాత్రం గొప్ప గొప్ప లాంగ్వేజెస్, గొప్ప గొప్ప రేషనల్ థాట్స్ కావాలి. ఇవాళ ఈ దేశంలో పుట్టి ఈ ప్రపంచంలో గెలవాలి అంటే మాత్రం తెలుగు నేర్చుకోవాలి, లేదా హిందీ నేర్చుకోవాలి. మీ పార్టీని నమ్ముకొని ఊడిగం చేస్తున్న ఒక మంత్రి మా ఆంధ్రప్రదేశ్లో, ఒక నటుడు తమిళనాడుకి వెళ్ళి మీ సినిమాలు హిందీలో రిలీజ్ చేయొద్దండి, తమిళ్లో మాత్రం రిలీజ్ చేసుకోమని చెప్పే స్థితికి దిగజారాడు అంటే ఎలా చూడాలి? చదువుకొని అందరూ గొప్ప గొప్ప ఆలోచనలు ఆలోచించి పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఒక గొప్ప గొప్ప స్థితికి చేరి ఈ దేశం విలువను పెంచాలన్న ఆలోచనలో ఉండాలా? లేదా ఇటువంటి మూర్ఖపు నాయకులు, చదువు సంధ్య లేని పిచ్చి నాయకులు కేవలం నటిస్తూ జనాలను మభ్యపెడుతూ తప్పుడు దారిలో యువతలను నడుపుతున్న ఈ నాయకులను, వీళ్ళని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మీదే. నరేంద్ర మోడీ గారు వెరీ క్లియర్లీ స్పీకింగ్, వందే మాతరం గురించి మాట్లాడతా జవహర్ లాల్ నెహ్రూ అనేవాడి వల్లనే ఇదంతా తప్పు జరిగింది, లేదా రాష్ట్రం ఈ దేశం అంతా కలిసి ఉండేది అని అన్నప్పుడు, ఇవాళ కూడా ఉన్న దేశం, కలిసి ఉన్న దేశంలో అందరికీ సమానమైన హక్కుల గురించి మాట్లాడండి. మైనారిటీస్లో కానీ ముస్లిమ్స్లో కానీ ఉన్న ఆ ద్వేషభావాన్ని పోగొట్టడానికి మన హిందూ ధర్మంలో ఉన్న ఎంత గొప్ప సంస్కృతి ఉందో అదంతా చాటి చెప్పండి. విభజించబడుతున్న మతాల పేర్లతో రాజకీయాలు చేస్తున్న పిచ్చి వెధవల్ని దూరం పెట్టండి. మీ వయసుకు మీరు ఈరోజు సాధించే గొప్పదైన ఏదైనా విషయం ఉంది అంటే కేవలం ఈ దేశంలోని సమగ్రత, సెక్యులర్ స్పిరిట్ని ప్రపంచానికి చాటి చెప్పటం మాత్రమే. ఒకడు తప్పు చేశాడు అంటే తప్పును తొలగించాలి కానీ వాడిని తొలగించడం మన ధర్మం కాదు. అది మీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, కానీ యూ నీడ్ టు ఫాలో దిస్ ఇన్ స్పిరిట్. ఇండియా నౌ నీడ్స్ ఎ సెన్సిబుల్ గవర్నెన్స్, not an aggressive governance, because we are not ruled by British anymore, we are not under British anymore. We need a sensible governance on which we should build our a nation. Please make sure that corporate people are not encroaching our lives and they are not compromising our lives anymore.